భౌతికంగా మాకేమీ లబ్ధి చేకూరుతుంది, ఆధ్యాత్మికంగా మీరేం చెబుతారు, ఎంత గొప్ప వాక్యం చెబుతారు, ఎలా చెబుతారు అనేది తర్వాత సంగతి అండి, మేము వస్తే మాకేంటి అనే పరిస్థితుల మధ్యలో చాలామంది గలిబిలికి లోనవుతున్నారు. ఇక్కడ ఎలీషాని అడిగాడు, అసలు నీకేం కావాలయా, నా దగ్గర ఏమున్నదని నువ్వు వస్తున్నావు, ఒంటి మీద ఉన్న కొన్ని బట్టలు తప్పితే నా దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వటానికి చిల్లి గవ్వ కూడా నా దగ్గర లేదు, అయినా నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు, నాలో ఏం చూసావు నువ్వు, మీలో ఉన్న ఆత్మశక్తి గొప్పది, మీకున్న ఆత్మజ్ఞానము గొప్పది, అది నాకు 2 పాళ్ళు కావాలి, నేను దేవుని సేవ చేసుకుంటాను, అద్భుతంగా ప్రజలను దీవిస్తాను అన్నాడు. సొమ్ములు కావాలని అడగలేదు, ఇంకా ఏదో కావాలని అడగలేదు, అధికారం కావాలని అడగలేదు, మీ తర్వాత నేను నాయకుడిగా ఉంటానండి, కాస్త మీరు నన్ను పరిచయం చేయండి, తద్వారా వాళ్ళు నన్ను గౌరవిస్తారు, మీ సేవను కొనసాగిస్తానని అడగలేదు. కానీ నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే చాలండి అయ్యా, అందుకనే నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాను అన్నాడు. ఇంతలో దేవుడు అగ్నిరథములతో ఏలియాను తీసుకుని వెళ్ళినప్పుడు గుండెలు బాదుకుంటూ, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే కదా అని ప్రార్థించినప్పుడు ఏలియా దుప్పటి ఒకటి కింద పడింది. దానిని తీసుకుని యోర్దాను నదికి వచ్చి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని నీటిని కొట్టగానే మరోసారి యోర్దాను నది పాయలై ఎలీషా దాటి అవతలికి వెళ్ళటానికి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడో సంగతిని మనం గమనించాలి. దేవుని ప్రజలారా, దేవునితో నడవటం అంటేనండి, దేవుని దగ్గర నుంచి మేలును పొందుకోవటం, స్వస్థతను పొందుకోవటం, సామాన్య విశ్వాసాన్ని కలిగి ఉండటం సహజంగా జరుగుతుంది. ప్రభువును నమ్ముకున్న ఆరంభపు రోజుల్లో అది జరిగింది అంటే దానికి ఒక అర్థం ఉన్నది. కానీ జీవితం అంతా వాటి కొరకే నన్నట్లుగా మనం భావించకుండాను దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మన జీవితాలను అంకితం చేసుకుని మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం.